శ్రీ గురుచరిత్ర అధ్యాయం 28 శ్రీ గణేశాయన్మ శ్రీ సరస్వత్యన్మ శ్రీ గురుభ్యో నమ. పూర్వజన్మ స్మృతి కలిగిన చండాలుడు శ్రీగురునికి నమస్కరించి, పూర్వజన్మలో వేదవిధుడనైన నాకు ఇప్పుడు ఈ జన్మ ఎందుకు వచ్చిందో వివరించమని కోరగా, శ్రీగురుడు ఏ ఏ పాపాలు చేస్తే ఏ జన్మలు వస్తాయో వివరించి, నువ్వు ప్రతిరోజు సంగమ స్నానం చేసినట్లయితే ముందు జన్మలో బ్రాహ్మణుడివిగా జన్మిస్తావని చెప్పారు. అయితే అతనందుకు అంగీకరించక, మీ కృపతో నేను పవిత్రుడనయ్యాను, మీ మహిమతో నాకు బ్రహ్మ జ్ఞానం ప్రసాదించి బ్రాహ్మణుడిగా చేయమని ప్రార్థించి ఇంటికి వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు. అతని భార్య వెతుక్కుంటూ అక్కడికి వస్తే తాను బ్రాహ్మణుడనని, తనను ముట్టుకోవద్దని వెళ్ళిపోమ్మని అన్నాడు. అప్పుడు ఆమె దీనవదనంతో శ్రీగురునికి నమస్కరించి, ఇతనికి మతి చెలించింది, మీరే రక్షించాలి, లేకపోతే నేను ఇక్కడే ప్రాణత్యాగం చేస్తానన్నది. శ్రీగురుడు లగ్నమాడిన ఆమెను, నీవిప్పుడు త్యజించరాదు, అలా చేస్తే ఎంతో దోషం వస్తుంది, సంసారం చేస్తేనే నువ్వు క్రమముక్తి పొందగలవు అని మాతంగునితో అన్నారు. మీ దయ వలన నాకిప్పుడు బ్రాహ్మణుడనే జ్ఞానం కలిగింది, ఇప్పుడు ఎలా ఈమెతో సంసారం చేయగలను అని మాతంగుడంటే, శ్రీగురుడు లోబి అయిన ఒక బ్రాహ్మణ్ణి అక్కడికి పిలిపించి మాతంగుని సంగమానికి తీసుకువెళ్ళి స్నానం చేయించమన్నారు. అలా చేయగానే అతని వంటికి అంటిన భస్మం వదిలి పూర్వజన్మ జ్ఞానం అంతరించి భార్యతో కూడా వెళ్ళిపోయాడు. శ్రీగురుని లీల చూచి అందరూ ఎంతో ఆనందించారు. శ్రీ దత్తాయ గురవే నమః.